బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. ఎన్నికలను బహిష్కరిస్తూ చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం హింసాత్మకంగా మారిపోయింది. ఇక నిరసనకారులపై కూడా పాక్ భద్రతా బలగాలు కాల్పులకు దిగబడ్డారు. మరి ఈ ఘర్షణల్లో పాక్ సైన్యం ముసుగులో ఉగ్రవాదులు కూడా దాడి చేసి ఉంటారనైతే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కనీసం 20 మంది నిరసనకారులు మృతి చెందారు. పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. ఆందోళనకారులను కూడా చెదరగొట్టేందుకు పాక్ బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి గాల్లోకి కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా జనం వెనక్కి తగ్గలేదు. దీంతో పీఓకేలో రాజకీయ భద్రత పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. పీఓకేలో స్థానిక సంస్థ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ గత 2 నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తూ ఉంది. ఏదైతే ముజాఫరాబాద్ వైపు చేపట్టినటువంటి లాంగ్ మార్చ్కు ముందు రావల్కోట్ ప్రాంతంలో నిరసనకారులు పాక్ భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకుండా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. స్థానిక వర్గాల కథనం ప్రకారం ఈ ఘర్షణల్లో కనీసం 20 మంది ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరూ మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. 50 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తా ఉంది. జేఏఏసీ ప్రతినిధి అయినటువంటి ఉమర్ నజీర్ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా ఈ వీళ్ళలో మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. ఈ మృతుల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. జూన్ 5 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనల్లో మృతుల సంఖ్య 80కి చేరినట్లుగా అయితే స్థానిక వర్గాలు పేర్కొంటా ఉన్నాయి. అయితే ఈ సంఖ్యపైన పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఘర్షణల నేపథ్యంలో పీఓకేకు చెందినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అఖిల్ బాయ్ చేసినటువంటి వీడియో వైరల్గా మారిపోయింది. రావల్కోట్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, మృతదేహాలు గాయపడినటువంటి వారితో ప్రాంతం మొత్తం కూడా నిండిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా, ప్రపంచ దేశాలు తమ పరిస్థితిని గుర్తించి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా పీఓకే అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 53 స్థానాల్లో 45 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా మిగిలినటువంటి 8 స్థానాలను నామినేషన్ ద్వారా అయితే భర్తీ చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తి కాగా మిగిలినటువంటి 2 దశల పోలింగ్ ఆగస్టు 2, ఆగస్టు 10 తేదీల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో పీఓకేలో భద్రతను ఇంకా మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ की तंजीम में आप लोग किधर हो आप लोग? हमारे भाइयों को शहीद किया जा रहा है, हमारे भाइयों को गोलियां मारी जा रही हैं, कोई पता नहीं कितने नौजवान शहीद हो चुके हैं. आप लोग किधर सोए हुए हो? किधर है इस दुनिया की तंजीमें? किधर है कानून? किधर है कानून नाफिज करने वाले इदारे? पाकिस्तान की फोर्सेस की जानिब से हमारे भाइयों के ऊपर फायरिंग की जा रही है, हमारे भाइयों को शहीद किया जा रहा है. आप लोग किधर सोए हुए हो? సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేశారు. ప్రభాకర్, అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ అంటే పీఓకేలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నట్టున్నాయి. ఓవైపు ఈ ప్రభుత్వ బలగాలకు అంటే ఆర్మీ బలగాలకు కావచ్చు, ఇక్కడ ఎవరైతే వీళ్ళు ధర్నాలు కొనసాగిస్తున్నారో వీరికి మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కొద్ది ఉద్రిక్త పరిస్థితులను నిరసనకారులపై కూడా పాక్ బలగాల కాల్పులు పీఓకేలో హింసకు సంబంధించినట్టు జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. 20 మందికి పైగా కూడా నిరసనకారులు మృతి చెందినట్టుగా పాక్ సైన్యం ముసుగులో ఉగ్రవాదులు దాడి అనేది కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఎన్నికల బహిష్కరణతోనే పీఓకేలో సంబంధించి ఉద్రిక్తత లాంగ్ మార్చ్లకు ముందు ఘర్షణలు నెలకొన్నట్టుగా పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పరిస్థితులు రోజు రోజుకి ఉధృతంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ, ఎన్నికలకు బహిష్కరిస్తూ కూడా చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం హింసాత్మకంగా మారగా నిరసనకారులపైన కూడా పాక్ భద్రతా బలగాలు కాల్పులకు దిగారనే తెలుస్తా ఉన్నది. అయితే ఈ ఘర్షణలో కూడా పాక్ సైన్యం ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా దాడి చేసి ఉంటారనే దాని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే కనీసం 20 మంది నిరసనకారులు కూడా మృతి చెందారు. దాదాపుగా పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కూడా పాక్ బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి గాల్లోకి కాల్పులు కూడా జరిపినట్టుగా తెలుస్తా ఉంది. సో జనం వెనక్కి
తగ్గలేదు ఇంత చేసినా కూడా. దీంతో పీఓకేలో రాజకీయ భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని చెప్పుకోవచ్చు రాధాకృష్ణం. అయితే పీఓకేలకు సంబంధించి కూడా స్థానిక సంస్థ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఎన్నికలను బహిష్కరించాలనేది పిలుపునిస్తూ కూడా గత 2 నెలలుగా ఆందోళన నిర్వహిస్తోంది. అమ్, ముజఫర్బాద్ వైపు కూడా చేపట్టినటువంటి లాంగ్ మార్చ్ కు సంబంధించినట్టు కూడా ముందు రావకు ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించి నిరసనకారులు పాక్ భద్రతా బలగాల మధ్య కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలుస్తా ఉన్నది. రెండింటికి మధ్య కూడా ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపినట్లు కూడా సమాచారం అందుతా ఉన్నది. సో అయినప్పటికీ కూడా నిరసనకారులు ఎక్కడ వెనక్కి తగ్గకుండా కూడా ఆందోళన కొనసాగించినటువంటి నేపథ్యం కనిపించింది రాధాకృష్ణ. అక్కడ స్థానిక వర్గాల కథనం ప్రకారం కూడా ఒకసారి చూస్తే రాధాకృష్ణ, ఈ ఘర్షణల్లో కూడా కనీసం 50 మంది నిరసనకారులు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉన్నది. 50 మందికి పైగా కూడా గాయపడ్డారు. జేఏసీ ప్రతినిధి ఓ, ఉమర్ నజీర్ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా మృతుల్లో ఉన్నట్లు కూడా సమాచారం అంతా ఉంది. తను దీనికి ముందుండి ఈ సైన్యానికి ముందుండి నడిపించినట్టుగా తెలుస్తోంది ఉస్మాన్ నజీర్ కి సంబంధించి కూడా. జూన్ 5 నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఘటనలో మృతుల సంఖ్య 80కి చేరినట్లుగా తెలుస్తా ఉంది. స్థానిక వర్గాలు మాత్రం చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి. అయితే ఈ సంఖ్యపై కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. అయితే ఈ ఘటన నేపథ్యంలో కూడా పిఓకేకి సంబంధించినటువంటి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ బాయ్ చేసినటువంటి ఆ వీడియో కొంత వైరల్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. రావణ్ కోట్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, మృతదేహాలు గాయపడినటువంటి వారితో ప్రాంతం నిండిపోయి ఉందనే దాని మీద కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియో చేసి మరి పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఆ, మొత్తం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అంతర్జాతీయ మీడియా ప్రపంచ దేశాలు తమ పరిస్థితిని గుర్తించి మద్దతు ఇవ్వాలనే దాన్ని కూడా ఆ వీడియోలో తను విజ్ఞప్తి చేసినట్టుగా కనిపిస్తా ఉంది. సో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఇష్యూని జాతీయ మీడియాలు కూడా మరి కవర్ చేసి ప్రపంచ దేశాల్లో కూడా చూపించాలి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు దాని కూడా సోషల్ మీడియాలో పీఓకేకు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ బాయ్ కూడా మరి తను వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది కొద్దిగా వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అయితే పీఓకే అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో కూడా కొనసాగుతున్నాయి. మొత్తం 53 స్థానాల్లో కూడా 45 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా మిగిలినటువంటి 8 స్థానాలకు నామినేషన్ ద్వారా భర్తీ చేయనున్నారనేది తెలుస్తున్నది. అది ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తి కాగా మిగిలినటువంటి 2 దశల పోలింగ్ ఆగస్టు 2, ఆగస్టు 10 తేదీల్లో కూడా జరగనున్నట్టు తెలుస్తున్నది. మరి ఈ నేపథ్యంలోనే పీఓకేలో భద్రతా బలగాలను కూడా మరింత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి ఈ లాంగ్ మార్చ్ కంటే ముందు ఈ రావల్కోట్లో ఏం జరిగింది? ఈ నిరసనలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి ప్రభాకర్? అంటే ఇరు వర్గాల మధ్య కూడా కొంత నిరసనల కంటే ఈ ఎన్నికలకు సంబంధించి కొంత ఆ, నిఘా పెడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక వర్గం దీంట్లో వ్యతిరేకిస్తా ఉన్నది. ఆ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కూడా అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రెగ్యులర్ గా నిరసనలు ధర్నాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఈ పరిస్థితిని అధిగమించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో కూడా సో ఇదంతా కూడా భద్రతా బలగాలు పాక్ సంబంధించినటువంటి బలగాలు కూడా దీనికి ఈ విధంగా దారి తీస్తున్నాయని కనిపిస్తా ఉంది స్పష్టంగా. సో అక్కడ కాల్పులు జరపడం, టియర్ గ్యాస్ అక్కడ వేయడం, ఉపయోగించడం, సో అనేక రకాలుగా యూజ్ చేశారు. అందులో 20కి పైగా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అందులో కీలకంగా ఉన్నారు చాలా వరకు కూడా దీనికి సంఘటనకి పెద్ద ఎత్తున దారి తీసినటువంటి వ్యక్తులు కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో దీన్ని ఉపయోగించడంలో కూడా కొంత ఆ పాక్ సంబంధించిన పిఓకి సంబంధించిన ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. సో కావాల్సుకొని ఇదంతా జరుగుతూ ఉన్నది ఆ ప్రాంతానికి సంబంధించి అనే దాన్ని కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. సో ఈ టియర్ గ్యాస్, ఈ కాల్పులు ఉపయోగించడం దాని మీద కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేసినటువంటి తను ఇచ్చినటువంటి మెసేజే ఇప్పుడు చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారుతుంది. తను ఇచ్చినటువంటి వీడియో వల్లనే ఇప్పుడు వివిధ రాష్ట్రాలకి వ్యాప్తి చెందుతా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద కూడా అక్కడ చనిపోయినటువంటి మృతుల వారి గురించి కావచ్చు, అక్కడ జరుగుతున్న సంఘటన గురించి కావచ్చు, తను పెట్టినటువంటి ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా మనం చూస్తా ఉన్నాము. సో ఇదంతా కూడా చిలికి పెద్ద బీభత్సంగా సృష్టించేట పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో చిన్న ఇష్యూ పోయి చాలా పెద్దగా జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ అక్కడ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.
సో ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అంటే అక్కడ ఏదైతే ఈ నిరసనలు కొనసాగుతున్నాయి, ఈ నిరసనలో అయితే దాదాపుగా ఇక పాక్ బలగాలే కాకుండా ఉగ్రవాదులు కూడా ఉండి ఈ కాల్పులు నిర్వహించారనేటువంటి అనుమానాలు అయితే తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ కాల్పుల్లో అయితే 20 నుంచి ఇక 20 మంది దాకా అంతకు ఎక్కువనే చనిపోయారన్నట్లు తెలుస్తూ ఉంది. బట్ అధికారికంగా అయితే ఇంకా తెలియదు దానికి సంబంధించి ఎంతమంది చనిపోయారన్నది మాత్రం. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ సంఖ్య మాత్రమే తెలుసు 20 మంది అనేది. ఇక గాయపడిన వారి సంఖ్య ఇంకా మొత్తం టోటల్గా చూసుకుంటే ఇప్పటి వరకు అయితే 80 మంది దాకా ఈ యొక్క నిరసనలో భాగంగా మరణించినట్లుగా తెలుస్తుంది. సో దీనికోసం ఇక పాక్ ఆక్రమిత ప్రజలైతే ఇక ఏదైతే అంతర్జాతీయ దేశాలు ఉన్నాయో దేశాలన్నీ కూడా మాకు మద్దతు తెలియజేయాలి, ఇక మా సమస్యను మీరు ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఇక ప్రొజెక్ట్ చేయాలి, బయటికి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, పాక్ ఆక్రమిత ప్రదేశంలో ఏం జరుగుతుంది అనేది ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. మరి దీనిపైన అంతర్జాతీయ పరంగా అన్ని దేశాలు కూడా ఏ విధంగా స్పందిస్తాయి అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.